ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మహా నాయకులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రము ప్రశ్నార్థకమే. పంటి డాక్టర్ని పక్కన పెట్టి కంటి డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా ఇంతమందిని కాదు అని డాక్టర్ సతీష్ గారినే ఎందుకు బరిలోకి దింపారు? రాజకీయ సంకల్పం, గాంధీ గారు కన్నా కళలు నిజమవుతాయన్న ఆలోచనతో. సో అంతేనా? మీ బ్రదర్ స్వయాన మంత్రి కాబట్టి ప్రజల బాగోగులైనా మీ బాగోగులు కూడా చూసుకుంటారా? ప్రతి గడపకు నేనే డాక్టర్ అవ్వాలని ఒక కోరిక. నాకు ఒక ప్రమాణం చేయండి. ఆదిమూలం సతీష్ అనే నేను కోడుమూరులో నీటి ఎద్దడి అనే పదానికే చోటు లేకుండా చేస్తానని ఈ గంగ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు చెప్పండి. ఆదిమూలపు సతీష్ అనే నేను. జరదొడ్డి సుధాకర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీతో కలిసి రాకపోతే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు ఇద్దరు కూడా జై సతీష్ అని మిమ్మల్ని భుజాన పెట్టుకొని. టీడీపీ మాత్రం ఒక అంశాన్ని బాగా తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు నాన్ లోకల్. మీకు ముఖ్యంగా చెక్ పెట్టడానికి టీడీపీ బొగ్గుల దస్తగిరిని కొత్త వ్యక్తిని బరిలోకి దింపింది. మీ గడపలో మేలు జరిగింటేనే మాకు ఓటేమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను మీకు మంచి చేయగలను అని నమ్మితే నాకు ఓటేయండి అడగగల దమ్ము మీకుందంటారా? బస్సు యాత్ర జరిగింది ఇటీవల. మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు కోడుమూరుకి. సో మీరు కంటి డాక్టర్ కదా, సో ఇప్పుడు కోడుమూరు ప్రజల ఓటర్ల కంటిని మీరు ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో చూశారు 60 రోజుల్లో. వారి కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి, సతీష్ గారు కనిపిస్తున్నారా, లేదంటే దస్తగిరి గారు, చంద్రబాబు గారు అక్కడక్కడ ఏమైనా కనిపిస్తున్నారా? ప్రతి గుండె చెప్పుడు జగన్మోహన్ రెడ్డి.